ఇంటి ప్రచారం చేస్తున్నారు కదా టీడీపీలో. ఈ బీసీ కాలనీలో మీకు ప్రజలు చెప్తున్నది ఏంది? మీరేం మాట్లాడుతున్నారు? వాళ్ళు మీకేం చెప్తున్నారు? ప్రజల స్పందన ఏంటి? మేము గత ఎలక్షన్ కోడ్ మొదలుపెట్టిన చెప్పినప్పటి నుంచి రాజుపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ నాతురాజుపాలెం పంచాయతీ పరిధిలో సంబంధించి ఈ తపోతోపు పరిధిలోని ఈ పోలంరెడ్డి కాలనీలో ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. మీరు అడిగిన ప్రశ్నకి అపూర్వమైన స్పందన వస్తుంది మహిళల కాడి నుంచి. ఎందుకంటే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఆ సూపర్ 6 6 పథకాలను ప్రవేశపెట్టాడో అప్పటి నుంచి కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి అవి 6 పథకాలు బాగా వెళ్ళాయి. మహిళలకి ఈ 3 గ్యాసులు ఉచితం అయితేనేమి, మహిళలకి ఆ యొక్క బస్సు ఫ్రీ అయితేనేమి, అదేవిధంగా తల్లి వందనంకి సంబంధించి బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్నాడు. అది కూడా ప్రవేశపెట్టాడు. కాబట్టి ప్రజల్లో ఈసారి ఏంటంటే ఒకసారి జగన్ చూసాం, ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి వేయాలని ప్రజలు నిర్ణయించుకొని మీరు మా ఇంటికి రావద్దు, మీకే మా ఓట్లు అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేసేదానికి చాలా అమౌంట్ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ సంక్షేమ పథకాల్లో అమలు చేయలేరు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో ఏది కూడా అమలు చేయాల. అమ్మఒడి అన్నాడు 15,000 అన్నాడు, 2,000 తగ్గించేసి 13,000 ఇస్తున్నాడు. చేయూతని మన బటన్ నొక్కాడు, ఇంతవరకు అమౌంట్ బల్ల మహిళలకి. అదేంటే దాన్ని చంద్రబాబు నాయుడు మీద వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పిటిషన్ పెట్టాడు, అందువల్ల ఆపేసామని చెప్పి చంద్రబాబు నాయుడు మీద వేస్తున్నాడు. ఇదన్నీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్ని తప్పకుండా అమలు చేస్తాడు. పోయినసారి కూడా మహిళలకు పసుపు కుంకుమ కింద ఆఖరా 3 వరకు ఆపుకోకుండా వేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయూత 18,000 ఇప్పటికి పల్లా, తల్లి దీవెన ఇప్పటికి పల్లా, వసతి దీవెన పల్లా, ఫ్రీజ్ రీఇన్వెస్ట్మెంట్ పల్లా. ఇదేంటంటే చంద్రబాబు నాయుడు పిటిషన్ పెట్టించి హైకోర్టులో ఆపాడనే ఇది ప్రజల్లోకి వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇది ప్రజలు కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అమలు చేయగల పథకాలు మాత్రమే ప్రవేశపెట్టాడు. ఏది ఉత్తి పథకాలను ప్రవేశపెట్టలా. సూపర్ 6 పథకాలనే మేము కూడా ప్రజల్లో తీసుకెళ్తున్నాం. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ పేరు మీద ప్రజల్లో తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా అవన్నీ అమలు చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా బాబు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, ఆంధ్రప్రదేశ్లో ఒక విజన్ ఉన్న నాయకుడు. కాబట్టి చంద్రబాబు నాయుడికి తండోపతండాలుగా జనాభా వస్తున్నారు. దాన్నే మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా గెలిచేది వైసీపీ పార్టీయే అని వాళ్ళు గట్టి నమ్మకంగా చెప్తున్నారు. 175 స్థానాలు 175 స్థానాలు వాళ్ళకి వస్తాయి అంటున్నారు. దాని మీద మీరు చెప్పేది ఏదైనా ఉందా? వాళ్ళ ఆ పార్టీలో ఉండరు, చెప్పక తప్పదు. 175 కాదు, 175కు 175 చెప్తారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్నారు, చెప్పుకోవాలా. వాళ్ళు తెలుగుదేశం గెలుస్తుంది వాళ్ళు చెప్తారు, చెప్పరు కదా. వాళ్ళు ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అంటారు, వాళ్ళు ప్రసంగ గెలుస్తా అంటాడు, మేము ప్రశాంత్ రెడ్డి గెలుస్తాం, మా పార్టీ చెప్పుకుంటాం. వాళ్ళు చెప్పుకునే మాటలకి దానికి తేడా లేదు. ప్రజల్లో నుంచి రావాలి ఏదైనా. రేపు మే 13వ తేదీ మీరే చూస్తారు కదా ఏ విధంగా సైలెంట్ ఓటింగ్ తెలుగుదేశం సైకిల్కి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పడుతుందో మీరే చూస్తారు. మీ ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది? మీకు ఎంత ఓటు నమోదు అవ్వద్దని మీరు చెప్తారు? రాజపాలెంలో ఖచ్చితంగా రాజుపాలెం పరిస్థితులు అనేది మీ అందరికి కూడా తెలుసు. ఖచ్చితంగా ప్రజలు ఇంటికి మేము పాంప్లెట్కి ఎత్తుకుని వెళ్తే మీరే రావచ్చు, మాతోట మీరే రావచ్చు. వెళ్తే మీరే మీరు రాబలేదు ఈసారి, మీకే మేము అనుకోను, ఈసారి సైకిల్కే మేము వేస్తాం ఆయన, ఈసారి మీరు మా ఇంటికి రావద్దు అని ప్రజలు మాకు అపూర్వమైన స్పందన ఉంది. మీరే చూస్తుంటారు. నేను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు 6వ తేదీ రాజుపాలెం మీటింగ్ జరిగితే భారీ ఎత్తున రాజుపాలెం ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. ఏ విధంగా స్పందన ఉందో ఒకసారి మీరే చూశారు. ఖచ్చితంగా ప్రజల్లో అపూర్వమైన స్పందన ఉంది. రాజుపాలెం పరిస్థితులను బట్టి ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ఒకటి వచ్చింది వాళ్ళ పార్టీలో. ఈ వాలంటీర్లు ఎక్కడ ఇబ్బంది పెడతారని చెప్పి ప్రజలు బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేరు. ఖచ్చితంగా ధైర్యంగా వచ్చి సైలెంట్ ఓటింగ్ సైకిల్ సింబల్ మీద వేస్తారు. రేపు 4వ తేదీ ఫలితాల్లో మీరే చూస్తారు. ప్రజలు అశేష సమూహంతో మీ పార్టీలోకి వస్తున్నారు అంటున్నారు. దేని వల్ల వస్తున్నారు అంటే మీరు ఏమైనా చెప్పబట్టి వస్తున్నారా, ఇంకేదైనా ఆశ బట్టి వస్తున్నారా? దేనివల్ల మీ వెనక ప్రజలు ఇంతమంది వస్తున్నారు? మొదటిసారి కోవరం జరగానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళని ఇక్కడ పోటీకి దించడం జరిగింది, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని. ఆ ప్రశాంత్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తారు. దానికి ముందు రాజకీయం ముందు వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు మీకే తెలుసు, ఎన్ని వాటర్ ప్లాంట్లు పెట్టారో మీకే తెలుసు. అదేవిధంగా ఎన్ని కార్యక్రమాలు
దానదాన కార్యక్రమాలు, అదే సేవా కార్యక్రమాలు, ఆత్మీయ కార్యక్రమాలు, అటు దేవస్థానం, చర్చిలు, మసీదులు, ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళకి ఈ రాజకీయ రాజ్యాంగ పదవి ఒకటి తోడైతే ఇంకా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అక్కడి నుంచి వైసీపీలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో వస్తున్నారు. ఎందుకంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తారు. కేవలం ఏదో డబ్బు ఇస్తారనో అది ఇస్తారనో ఎవరు రావడం లేదు. అక్కడ ఏ రూపాయి కూడా అక్కడ ఇవ్వడం లేదు. కేవలం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే కోవూరు నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఎంపీగా వాళ్ళ భర్త గారు పోటీలో ఉన్నారు కాబట్టి ఆ పార్లమెంట్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా నియోజకవర్గానికి ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి నియోజకవర్గం అభివృద్ధి చెందే ప్రాంతం ఉంది. అందులో కోవూరు నియోజకవర్గంలో మా కొడలూరు మండలంలో ఇఫ్కో కిసాన్ సెజ్ ఉంది. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ కూడా బయటికి వెళ్ళే పరిస్థితి ఏర్పడిపోయింది. అదేవిధంగా కోకోకోలా ఫ్యాక్టరీ రావాల్సింది, అది రాలా. అందరూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అభివృద్ధి చేస్తుందని దేశంలో. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.